హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోతారు, మొత్తం పోతారు. నాని సూపర్గా చెప్పాడు కదా, కానీ రేపు అదే జరగబోతోంది. నిజమే, ఈ రోజే మన చివరి రోజు. 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే గ్రహశకలం సెప్టెంబర్ 15న భూమికి సమీపంగా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 720 అడుగుల వెడల్పు ఉండే 2024 ఓన్ ఆస్ట్రాయిడ్ భూమికి 6,20,000 మైళ్ళ సమీపంగా రానుందని న్యూయార్క్ పోస్ట్ కథనం తెలిపింది. ఇది భూమి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 2.6 రెట్లు ఎక్కువ. అయితే దీనివల్ల భూమికి ఎటువంటి ముప్పు ఉండదని అంచనా వేస్తున్నారు. సగటును ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ తెలిపింది. ఈ అద్భుతమైన దృశ్యం ఉత్తరార్ధగోళంలో కనువిందు చేయనుంది. టెలిస్కోపులు లేదా బైనాక్యులర్స్ ద్వారా చూడొచ్చు. గ్రహశకలం 2024 ఆన్ కూర్పు వేగం భ్రమణ కాలం కక్ష మార్గంపై కీలక సమాచారాన్ని సేకరించడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు ఇదో అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. భూమికి సమీపంలో ఉన్న వస్తువుల గురించి అంచనా వేయడానికి మన సౌర వ్యవస్థ సంక్లిష్ట డైనమిక్స్పై వెలుగునిచ్చేందుకు ఈ సమాచారం చాలా ముఖ్యమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన శిలా అవశేషాలే గ్రహశకలాలు. అన్ని గ్రహశకలాలు ఒకే పరిమాణం ఆకారంలో ఉండవు. గ్రహశకలాలు సూర్యుడి నుండి వేరువేరు దూరాలు ప్రదేశాల్లో ఏర్పడతాయి. ఏ 2 గ్రహశకలాలు ఒకేలా ఉండవు. చాలా గ్రహశకలాల్లో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. అయితే కొన్నింట్లో నికెల్, ఐరన్ వంటి లోహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నియోలపై నిరంతరం పరిశోధనలు సాగిస్తున్న నాసా వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తోంది. సాధారణంగా భూమికి సమీపంగా 4.6 మిలియన్ మైళ్ళు అంటే 7.3 మిలియన్ కిలోమీటర్ల సమీపంలో 150 మీటర్ల అంటే దాదాపు 492 అడుగుల వ్యాసార్థం ఉండే గ్రహశకలాలను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. వీటి నుంచి భూమికి ముప్పు ఉందని భావిస్తున్నారు. అందుకే ఇటువంటి ఆస్ట్రాయిడ్లను ముందుగానే పసిగట్టి ఢీకొట్టి ముప్పును తప్పించే ప్రాజెక్టును నాసా చేపట్టింది. ఇందుకోసం డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డార్ట్ మిషన్ను ప్రయోగించింది. అలాగే ఇటీవల బెన్ను గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించింది. ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని, అదే జరిగితే మానవాళితో పాటు భూమి మీద ఉన్న సమస్త జీవరాశి అంతమైపోతుందని ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే భూమికి సమీపంగా ఉన్న ఆస్ట్రాయిడ్లను ముందుగా గుర్తించి నివారించవచ్చని ఆయన తెలిపారు. అయితే అన్నిసార్లు ఇది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ఇందుకు అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ దిశగా నాసా ప్రయత్నాలు చేస్తుంది. రేపు చచ్చిపోతామా లేదా అని వాళ్ళ చేతుల్లోనే కాదు, మనం కోరుకునే కోరికల్లో చేసే ప్రార్థనలో ఉండాలి. మరి రేపు ఏమవుతుందో చూడాలి. సో ఇదన్నమాట. మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుంటా. మళ్ళీ కలుద్దాం. మీ ఫ్యాక్స్ అండ్ ఫ్యూరియస్తో.